హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాయితి రేవంత్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి ఎగ్ న్యూడిల్స్ చేయబోతున్నాము. అండ్ ఇది వచ్చేసి చిన్న పిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ ఎలాగైనా బయట ఫాస్ట్ ఫుడ్స్ కాకుండా ఈజీగా ఎంతో హెల్దీ అయిన రెసిపీ అండి. సో ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దాని తర్వాత టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. వాటిని కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న క్యారెట్ కూడా వేసుకొని కుక్ చేసుకోవాలి. ఇవి త్వరగా కుక్ అవ్వాలనుకుంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ మీకు తగినంత వేసుకోండి. ఇవి ఫ్రై అయ్యేలోగా పక్కన ఇంకొక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని నేనైతే 5 ఎగ్స్ వేసుకున్నాను. మీకు తగినన్ని ఎగ్స్ మీరు వేసుకోండి. చూసారు కదా, ఎగ్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం పెప్పర్ వేసుకోవాలి, కొంచెం కారం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇలా నూనె పైకి తేలిన తర్వాత సోయా సాస్ వేసుకోవాలి. ఆ తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి. అన్నీ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. అండ్ వెనిగర్ కొంచెం వేసుకోవాలి. టమాటా కెచప్ కొంచెం వేసుకోవాలి. దాని తర్వాత ఇది చూసారు కదా, ఇది చిల్లీ పేస్ట్ అండి. ఇది పిజ్జాలో, బర్గర్లో అన్నిట్లో వేసుకుంటాం కదా, అది చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. నూడిల్స్లో ఈజీగా ఎక్కడైనా స్టోర్స్లో దొరుకుతుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి. దాని తర్వాత ఇందాక ఫ్రై చేసుకున్న ఎగ్ అయితే వేసేసుకోవాలి. ఇలా ఎగ్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత నూడిల్స్ చూసారు కదా, ఇవి నేను ముందుగానే ఒక ప్యాన్లో వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కుక్ చేసుకున్నాను. అవి బాగా ఉడికిపోయాయి. అవి బాగా ఉడికిన తర్వాత ఒక బౌల్లోకి ఇలా తీసేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న నూడిల్స్ని ఇప్పుడు దీంట్లో వేసేసుకొని ఆ ఫ్రైని బాగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్సింగ్లోనే ఉంటుంది కొంచెం నూడిల్స్ టేస్ట్ అనేది. బాగా మొత్తం మిక్స్ అయ్యేలా పట్టుకోవాలి. చూసారు కదా, టేస్టీ అయిన ఎగ్ నూడిల్స్ ఎంత బాగా కుదిరిందో. మీరు మీ ఇంట్లో చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని రేవంత్కి అయితే టేస్ట్ చూపిద్దాం. రేవంత్ అయితే టేస్ట్ చేస్తున్నాడు. చూడండి తన రియాక్షన్. తనకు చాలా ఇష్టం, అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. మీరు ట్రై చేయండి తప్పకుండా. అండ్ ఇలాంటి మరెన్నో రెసిపీస్ కావాలి అనుకుంటే సాయితి రేవంత్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.